ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ వచ్చేసి పచ్చికందులు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామని చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసేయండి. 1 కిలో పచ్చికందులు తీసుకున్నాను, ఉర్లగడ్డ, వంకాయలు, తర్వాత మసాలా ఐటెం కొబ్బరి, టమోటా, ఒక 2 ఎండుమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి అంతా ఆయిల్లో వాడ్చుకోవాలి. ఒక 2 మినిట్స్ లంచ్కి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 2 మినిట్స్ వాడ్చుకున్న తర్వాత పచ్చికందులు హెల్త్కి కూడా మంచిది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత 2 మినిట్స్ అయిపోయింది, చల్లారి పెట్టుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి 1.5 స్పూన్, తర్వాత సాంబార్ పొడి మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద సైజు అంతా ఆనియన్, కరివేపాకు అది కూడా వాడ్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాడ్చుకున్న తర్వాత పచ్చి కందులు, ఉర్లగడ్డ, వంకాయలు పోపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు. పోపు పెట్టేటప్పుడే ఉప్పు వేసుకుంటే మంచిగా అన్నిటికీ పట్టుకుంటుంది అన్నమాట. అంత వాడ్చుకున్న తర్వాత ఒక 2 మినిట్ ఇది కూడా వాడ్చుకోవాలి. తర్వాత మసాలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కూడా ఇందులో వేసుకోవాలి. ఎంత కావాలో మనకంత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడైతే లంచ్ చేస్తున్నాను కదా, ఈవినింగ్ కూడా కావాలి కదా, అందుకే కొంచెం వాటర్ ఎక్కువే పోసుకున్నాను. తర్వాత 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పచ్చికందులు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అప్పుడే స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్. పచ్చికందులు మసాలా కర్రీ సూపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే టాటా, బాయ్ బాయ్.